బసవన్న దొర ఇంటి మీద అటాక చచ్చిపోతావు. దిగరామండి. అంకుల బంగారం లాంటి గేటు పక్కబట్టి మాకు 50,000 బొక్కెట్టి అంకులు అంటావేంట్రా? చేసేయండి. మీ వారు రోడ్డు మీద పడిపోయి తీసుకొచ్చాను. అల్లావుద్దీన్ గాడు ఏమైందిరా? అల్లావుద్దీన్ గారిని ఎవరో డాగును కొట్టినట్టు కొడుతుంటే ఈడు ఈ ప్రజలే కాపాడాడంట. ఎవడ్రా కొట్టింది? హలో, అల్లావుద్దీన్ దొరికాడని సంబరపడుతున్నారా? వారంలోగా వరంగల్లో బసవన్న దొర అడ్రస్ లేకుండా చేస్తా. ఎవడా నువ్వు? పవన్ కళ్యాణ్. ఎవడో పవన్ కళ్యాణ్ అంట. వస్తా కాసుకో అంటున్నాడు బాబా. గల్లు తేలినట్టుందే, గుండె తేలినట్టుందే. వస్తాగల్ అల్లావుద్దీన్ ని కొట్టినోని గుర్తుపడతావా? మస్తు గుర్తుపడతాను అంకుల్. ఏ రఘు, బావా తమ్మి ఈండే ఉండాలా? ఎన్నే ఉంటాడులే బావా. ఏమిరా మహేష్, మసాలా దోశ తింటావా? అవును సార్, చాలా బాగుంది. తింటారా? నాకు వద్దులే గాని మన అల్లావుద్దీన్ పవన్ కళ్యాణ్ వరంగల్లో ఉంటారంటరా. ఎవరు చెప్పారు సార్ మీకు? బసవన్న దొరే స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్రా. వాళ్ళు ఎలాగే చెప్తారు సార్. మీరు అసలే అమాయకులు. స్వాతంత్రం టైపు. ఎవరు చెప్పినా నమ్ముతారు. దే ఆర్ నాట్ దేర్ యార్. యారు లేదు, టమాటా షారు లేదు. కృష్ణవేణి, కృష్ణవేణి. రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. రేడియో మిర్చి అన్నా ప్యార్ కియా తో డర్నా క్యా, ప్యార్ కియా తో డర్నా క్యా, ప్యార్ కియా తో డర్నా క్యా. అందరూ కమాన్ కమాన్. ప్యార్ కియా తో డర్నా క్యా తో, ప్యార్ కియా తో. ఇక్కడికి రా. నాలాంటి మహాత్ముల మాటలు మీలాంటి మూర్ఖులు వినరు సార్. అదే సార్, పవన్ కళ్యాణ్కి లేడంటే నమ్మరేంటి సార్? సంపేచ్చా మొత్తం మూసుకెళ్ళబలివా. ముందు మీరు మూసుకొని వెళ్ళండి సార్. రాజేపీ రా. ఎట్లున్నావు? బాగుంటా. ఐఎమ్ మహేష్ బాబు. ఐఎమ్ రఘుబాబు. వీడెవడు? పవన్ కళ్యాణ్ వీడు రూమ్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు రౌడీజాన్ని అంతం చేసేటందుకు వచ్చిరు. నేను డ్రాప్ అయిపోయాను సార్. ఆ పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తారా? అల్లావుద్దీన్ అట బసవా. ఈయన్ని కిడ్నాప్ చేసింది పవన్ కళ్యాణ్. మరి ఈ కోసం తీసుకొచ్చిరు. ఏ వంశీ, అన్న పిలుస్తుండు. వీడు ఇక్కడ ఉంటాడనుకోలేదు సార్. ఒరే పవన్. అంకుల్ పిలిచారంట. పవన్, నన్ను ఒక్కడే వదిలేసి వచ్చేసావేంటి పవన్? హూస్ పవన్? ఐఎమ్ వంశీ. ఓ, వరంగల్ వచ్చి పేరు మార్చుకున్నావా? వరంగల్ వచ్చి పేరు మర్చిపోలేండి సార్. బై బర్త్ వంశీ. ఒరే, నేను నీ గురువుని రా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డాను. నువ్వు నా అనుష్కనా ఐశ్వర్య రాయ? హూస్ దిస్ అంకుల్? వెరీ ఇరిటేటింగ్. నేను వంశీ అంటే నమ్మడే ఈ బాల్జీ. నువ్వు వంశీ ఏమిరా? నువ్వు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరా? చూడు అంకుల్, నేనే పవన్ కళ్యాణ్ అయితే అలౌద్దీన్ కిడ్నాప్ చేసి నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఉండాలి. లేదా వాడిపై నా కోపం ఉంటే చంపేసి ఉండాలి. తీసుకొచ్చి నీకెందుకు చెప్తాను. నేను నమ్మాలి. ఆర్డర్ ఆర్డర్. నేను నమ్ముతున్నాను. ఇతను పవన్ కళ్యాణ్ కాదు, వంశీ. ఈ కేసు ఇంతటితో కొట్టేస్తున్నాను. వాడు చెప్తున్నాడు కదా, అల్లావుద్దీన్ లేచే వరకు వెయిట్ చేద్దాం. సార్, మీరు తెలుసుకోండి సార్. నేను మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటా. అల్లావుద్దీన్ లేచే వరకు ఈ నుంచి చిన్న పురుగు కూడా కదలడానికి వీల్లేదు. ఇంతకీ ఊరిలో ఏం పండిస్తావు? ఇడ్లీ పండిస్తా. ఇడ్లీలా? అవును సార్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా కష్టంగా ఉంది. ఇడ్లీ పండిద్దామని. ఏం పూరి చపాతీ దోశ కూడా పండించుకోవచ్చా? నువ్వు చెప్పలేదని నేను ఇక్కడ వెళ్ళిపోయా.
నువ్వు పవన్ కళ్యాణే రౌడీజాన్ని అంతమంది ఇస్తున్నావు కదా. అవును గురుగారు, మీరు కొంచెం సైలెంట్ ఉంటే వరంగల్లో వైలెన్స్ లేకుండా చేస్తా. రే వదలొద్దు, కుమ్మే. ఏం చేస్తున్నారు ఇక్కడ? అలావుద్దీన్ తొందర కోలుకోవాలని ప్రేయర్ చేస్తున్నాం కదా సార్. అవునవును ప్రేయర్ యా, యా. చేస్తున్నాం. అరే నువ్వు రా రా. ఎట్లా ఉంది పెళ్లి కూతురు? కోరికేమమ్మా, ఈడొచ్చిన కోడె తాజా లెక్క మస్తున్నది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? నువ్వేం చేసుకుంటావా బాబు? దీంతో నా కొడుకుని కంట. ఆ అమ్మాయితో కొడుకుని గంట ఏంటంటే నీ ఆవిడతో కనొచ్చు కదా. నా తప్పే, నాకు రామా ఎప్పకు కోపం వస్తే నేను నరుకుతాడు. ఏయ్, ఎల్లుండే మన పెళ్లి. ఈ పెళ్లి జరగదు. చెప్పండి. వైజాగ్ లో నన్ను అబ్బాయి ప్రేమించాడు. నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. తను వస్తాడు, మీ అందరినీ చిత్తకొట్టి మరీ నన్ను తీసుకెళ్తాడు. అదే పులివయ్యుండి కుందేలు మీద కన్నీరు చేస్తాయేమిరా? అల్లావుద్దీన్ గాడు కళ్ళు తెరవని అప్పుడు అడుగుకుందాం. అందర్ బాహర్ బాహర్ అందర్ చల్ బాహర్. ఎట్లా ఉందిరా మన బసవన్న ఐడియా? చాలా దరిద్రంగా ఉందండి. ఎవరు ఏమంటే నా తెలియకడతాను. ఆ బసవన్న నానా కష్టాలు పడి ఓ బిడ్డను కన్నాడు అనుకోండి, అది ఆడపిల్ల అయితే మళ్ళాగంటాడు, మళ్ళీ ఆడపిల్ల అయితే మళ్ళాగంటాడు. ఎన్నిసార్లు కంటాడు సార్? వాడు ఏజ్ ఏంటి, వాడి గేజ్ ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు. నాకు మాత్రం ఒక డౌట్ ఉందండి. ఆ వైజాగ్ కుర్రాడు వచ్చి లేపుపోతాడని నేను కన్ఫర్మ్ గా నమ్ముతున్నాను. చంపుతా. వస్తాడు నారాజు ఈ రోజు, తానే వస్తాడు నెల రాజు ఈ రోజు. చూసారా సిచ్యువేషన్ సంగతి ఎలా వస్తుందో? అమ్మాయి పేరు కృష్ణవేణి, అర నవ్వుల కది మహారాణి. కుర్రాడి వటమేమో గజని, వాడు ముట్టుకుంటే ముద్దు లక్షణాన్ని. పేరు కృష్ణవేణి, అర నవ్వుల కది మహారాణి. కుర్రాడి వటమేమో గజని, వాడు ముట్టుకుంటే ముద్దు లక్షణాన్ని. అమ్మాయి పేరు కృష్ణవేణి, అర నవ్వుల కది మహారాణి. కుర్రాడి వటమేమో గజని, వాడు ముట్టుకుంటే ముద్దు లక్షణాన్ని. ఎంత ఎంత చూసినా తనివి తీరనందము, రెండు కళ్ళు చాలవు దాచుకోవే కొంచెము. అమ్మ తోడు అయ్య తోడు బ్రహ్మ ఎంత గొప్పవాడు, అందమంత పోగు చేసి నీ బొమ్మ చెక్కాడు. అందమైన చక్క బుక్క పిల్ల చేసావే నా గుండె గుల్లా. తోడ తోడ ముచ్చట కల్లో, నీకు ఇష్టమైతే తాళి కడత మెల్లో. తీరు తీరు వచ్చి వాడు బడిలో, నువ్వు దొంగలాగా దూరిపోల కిస్తో. చెప్పులాంటి లిప్పు చూసి చప్పరించకుండా నేను ఎట్ల ముందునే. ఎక్కలేని నువ్వు కళ్ళగట్ట మగుడయ్య తప్పుకుంటే. గుక్కుమంటూ ఒంట్లో నిప్పు రాజుకుంటోంది, గుండెలోన గుణపమెట్టి గుచ్చినట్టు ఉంటుంది. గాలి దొరికింది నాకు, నన్నిట్ట సంపయ్య మాకు. ఆపలేను కానీ నీ దిక్కులు, చెప్పకుండా ఆడేస్తే వస్తాడు నారాజు
రాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు వస్తాడు నా రాజు వస్తాడు నా రాజు సీమలే కుట్ట ఎంత అందంగా ఉన్నావే పిట్ట ఇడుచుకొని పయగాలతో నన్నిట్ల గాయ గాయ చేస్తుంటివే ఆబరాబురంటూ ఈడు గోల గోల చేస్తాంది కూరగాయలాంటి నిన్ను నంచుకొని తింటమంది రాకృష్ణవేణి పురందరి మహారాణి అమ్మాయి పెరుగుతున్నవేణి అరనవ్వుల కది మహారాణి నచ్చింది నీలో స్పీడు అవుతాలే నీకు తోడు ఎవరేమి అనుకున్నా నువ్వేలే నా ముగుడు ఈనాళ్ళు గీసిన గీత దాకొచ్చిందమ్మ సీత ఇక చూసుకోమొద్దే మోగిస్తా తెరిచిందే లవ్లీ ఖాతా ఏటీఎం నేనే అవుతా ఎనీ టైం ముద్దులు అందిస్తా